జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు మన రాజకీయ నాయకులు యువతకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, అది తెలిసి కూడా మన చదువుకున్న మేధావులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ఇంకా మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అంటే టీవీ ఛానల్స్ వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజలకు ఇది మంచిది కాదు, మీరు రాజకీయ నాయకులు చేసే పని అంతా కూడా యువతకు అన్యాయం చేస్తున్నారు అని ఎప్పుడన్నా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పడం లేదంటే వాళ్ళంతా కూడా ముద్దు నిద్రపోతున్నారు. యువతకు అన్యాయం చేసే పనులే మన రాజకీయ నాయకులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గెలవాలని ఉచిత పథకాలు, తర్వాత ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం, తర్వాత ఎన్నో రకాలుగా కూడా చెత్త ప్రాజెక్టులన్నీ నిర్మించి ప్రజల మీద అప్పుల భారం పెట్టడం అన్నమాట. ఇలా ఎన్నో. కానీ వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకుంటుంటారు. ఎన్ని వేల కోట్లు, వాళ్ళ పార్టీలకు వేల కోట్ల బాండ్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన మీడియా వాళ్ళు కానీ, మేధావులు కానీ ఎవ్వరు కూడా చెప్పడం లేదు ప్రజలకు అసలు విషయం ఏంటి అని. ఉచిత పథకాల వల్ల యువతకు ఏ విధంగా అన్యాయం అవుతారు అది కొద్దిగానే స్పష్టంగా చెప్పగలగాలి కదా. రిటైర్మెంట్ వయసు పెంచితే ఏమవుతుంది యువత? ఈ చదువుకున్న వాళ్ళేంటి, చదువురాని వాళ్ళైనా సరే యువతకు అంతా కూడా ఏమవుతుంది? ఏం చేస్తున్నాం మనం? న్యాయం చేస్తున్నామా, అన్యాయం చేస్తున్నామా? అది చెప్తున్నారా ఎక్కడన్నా కూడా? ఏదో అనవసరం దాని మీద కూడా రాద్ధాంతం చేస్తారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మద్యం అమ్మకాలు, అసలు మద్యం టెండర్ల నుంచే మొదలవుతుంది. అది పోటీ. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ వేసి టెండర్ ద్వారా వాళ్ళకు లాటరీలో ఏమన్నా మద్యం షాప్ వస్తే మళ్ళీ వేరే వాళ్ళకు అమ్ముకుందామని చాలా మంది వేలల్లో అనమాట. ఒక్కొక్క అప్లికేషన్కు 2 లక్షలు అని చెప్పి ఒక 2-3 కలిసి, లేకుంటే ఒక ఆయనే 10 అప్లికేషన్లు, ఇట్లా రకరకాలుగా దరఖాస్తు చేసుకుంటారు. లాటరీలో వచ్చినారనుకోండి వాళ్ళకి అదృష్టం అన్నమాట. కోట్లు సంపాదించుకుంటారు. మరి ఇది ఎవరన్నా కూడా విమర్శించారా? ఇదేనా నిజం ఏమైనా చెప్పారా? మద్యపానం వద్దు, యువత పాడైపోతుంది. అసలు చదువుకున్న వాళ్ళు కూడా, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మద్యపానం వలన ఓటు వేయలేకపోతున్నారు. 21,000 గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయినాయంట. మీరు ఆలోచన చేయండి. అందరికీ 1000-2000 ఇచ్చారు, తాపించారు. వాళ్ళు తాగిన వాళ్ళు ఏం చేశారు, ఎవరికి వేశారో, ఎట్లా వేశారో కూడా తెలియదు. అందుకోసమని మొత్తం అంతా కూడా డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఎవరు తాపిస్తే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అసలు వాళ్ళకు కూడా, తాపించిన వాళ్ళకు కూడా ఓటేస్తారో లేదో కూడా తెలియదు. మరి అంత అధ్వానంగా తయారైనాయి ఈ 2 రాష్ట్రాలు. ఒక రాష్ట్రానికి ఏమో 1700 కోట్లు దరఖాస్తు ద్వారా వస్తే, ఇంకొక రాష్ట్రానికి 2500 కోట్లు. ఒక రాష్ట్రంలో సంవత్సరానికి 30,000 కోట్లు అమ్ముడు పోతే, ఇంకొక రాష్ట్రంలో 40,000 కోట్లు ఈ సారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందని ఎవరైనా ఈ మేధావులు కానీ, మీడియా కానీ చెప్పగలిగారా? ఇంకా దాన్ని హైలైట్ చేస్తారంట. పండగ పూట మద్యం సేల్స్ పెరిగినాయి, దసరా రోజు 4 రోజుల్లోనే విపరీతము, లేకుంటే డిసెంబర్ 31 రోజు విపరీతమైన అమ్మకాలు జరిగినాయి. ఇదే చెప్తారు. కానీ యువతకు ఎంత అన్యాయం జరుగుతుంది, అసలు ప్రజలకు ఎంత నష్టపోతున్నారు అనేది ఎక్కడ కూడా చెప్పడం లేదు. మరి చెప్పకపోవడం వల్లనే అందరు నష్టపోతున్నారు. అదే నిజము, అదే కరెక్టు అనుకుంటున్నారు. ఏది? మద్యం తాగితే ఫ్యాషను, మద్యం తాగితే సొసైటీలో గౌరవం వస్తుందని. ఏమీ రాదు. వాడు బజార్లో పడిపోతాడు, కుటుంబం కూడా చిన్న భిన్నమైపోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్రమాదాలు చేస్తాడు. వాడు ప్రమాదం చేసేది కాకుండా మళ్ళీ వేరే వాళ్ళని కూడా చంపేస్తాడు అనమాట. ఉదయమే తాగుతారు, ఎక్కడో చెరువులో పోతారు కదా, అక్కడ కూడా ఈత రాకనో, లేకుంటే కారు తీసుకుపోయి చెరువులో దింపడము, ఈత రాక అక్కడ చెరువులో మునిగిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇట్లా మద్యం తాగేది విపరీతంగా చెరువులో చనిపోయిన వాళ్ళు, డ్రైవింగ్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మద్యం తప్పు అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పరు. మీడియా చెప్పరు, మేధావులు చెప్పరు. అంతే నడుస్తూనే ఉంటుంది ఇలా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 సంవత్సరాలకు పెంచాడు. అంతకుముందు 58 సంవత్సరాలకే ఉంది. ఎవ్వరు కూడా నోరు మెదపలేదు. ఒక్కరు కూడా ఎందుకు నోరు మెదపలేదంటే వాళ్ళకు కావాల్సినది వాళ్ళకు ముట్టి ఉంటుంది. మీడియా మాట్లాడలేదు, మేధావులు మాట్లాడలేదు. మళ్ళీ దానికి సంబరాలు చేసుకోవడం అంట. ఉద్యోగస్తులకు
ఇట్లా మేము రిటైర్మెంట్ వయసు పెంచామని మళ్ళీ చప్పట్లు కొట్టడం. అంటే ఎంతమంది, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు యువతకు. అది ఏమో చెప్పడం లేదు. ఎవడన్నా మాట్లాడా? మేధావి అనేవాడు అక్కడ అసలు ఉన్నాడా? అసలు మూర్ఖులేనా? అందరూ మూర్ఖులే ఉంటారా? కొంతమంది కూడా ఉంటారు కదా, రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, రిటైర్డ్ అన్ని చోట్ల పనిచేసిన వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా తెలియదా? ఈ 2 సంవత్సరాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ఎన్ని లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు అట్లా పెరుగుతూ పోతే ఎంతో అన్యాయం అయిపోతుంది. తర్వాత ఏంటి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెంచారని తెలంగాణలో కూడా ఇక్కడ 58 ఒకటేసారి 61 సంవత్సరాలు. ఎవరు అడగలేదు, ఏం లేదు. ఇక్కడ మళ్ళీ అసెంబ్లీలో ఏంటి చప్పట్లు కొట్టడము, బెంచీలు అన్నీ దన కొట్టడం. ఉద్యోగస్తులకు మేము మేలు చేస్తున్నాం అనుకున్నారు, కానీ చాలా మంది యువతకు వీళ్ళంతా కూడా అన్యాయం చేస్తున్నారు. 3 సంవత్సరాలంటే మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క సంవత్సరం 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఎన్ని సంవత్సరాలు? అట్లా 3 లక్షల మందికి అన్యాయం చేసినట్టే. మళ్ళీ చాలా మందికి ఉద్యోగం కోసం అర్హత కూడా కొన్ని సంవత్సరాలు అని ఉంటుంది కదా, అది కోల్పోతారనమాట. 3 సంవత్సరాలు అట్లా పొడిగించేశారనమాట. వాయిదా వేస్తే ఇంకా ఎంతమందికి అన్యాయం జరిగినట్టు. సరే, ఇది 61 సంవత్సరాలు అనుకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఏంది చేతగాక రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చే డబ్బులు ఇవ్వనీకి ఆయన దగ్గర లేక విపరీతమైన ఉచిత పథకాల వలన ఏం చేశారు? 60 సంవత్సరాలు ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు చేశారు. అప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారా? అసలు ఎక్కడ దేశంలో ఎక్కడ లేనిది 62 సంవత్సరాలు. మీరు ఆలోచన చేయండి. 62 సంవత్సరాలు అంటే అంతకుముందు 61 ఒకరు పెంచారు, 62 అంటే 4 సంవత్సరాలు. యువత చాలా లక్షల మంది అన్యాయం అయిపోయారు. దీని గురించి మేధావులు కానీ మీడియా కానీ అస్సలు మాట్లాడేదే లేదు. అన్నీ మూసుకొని పడుకున్నారు వాళ్ళు. ప్రజలకు కనీసం అవగాహన కల్పించాలి కదా చాలా మందికి. పాపం ప్రజలు చిన్నవాళ్ళు ఏం మాట్లాడగలరు? మీడియా వాళ్ళే మాట్లాడాలి. మీడియా వాళ్ళే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఇవ్వాలి. వాళ్ళు ఆ పని చేయలేదు కూడా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలకంతా కూడా ఉద్యోగ అవకాశాలు పెద్దగా పెరుగుతాయని అనుకున్నారు. కానీ అలా జరగకుండా అన్ని రకాల ఉచిత పథకాలు ప్రవేశపెట్టారనమాట. కరెంటు చాలామందికి 300 యూనిట్లు ఉచితము, లేకపోతే ఇంకా రైతు బంధు, తర్వాత ఉచిత విద్యుత్తు అలాగే కంటిన్యూ చేశారు. తర్వాత దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఇంకా కేసీఆర్ కిట్ అంటే ఏందో అర్థం కాదు. కేసీఆర్ ఏమైనా ఇస్తున్నాడా? ఆయన చంద్రశేఖరరావు ఏమీ జేబు నుంచి ఏమి ఇవ్వడం లేదు. ఇది ప్రభుత్వం వాళ్ళది. ప్రభుత్వం పేరు పెట్టకుండా కేసీఆర్ కిట్ అని పెట్టాడు. దానికి డబ్బులు ఏం లేవు. మళ్ళీ ఈయన కేసీఆర్ ఏం చేశాడు? ఎక్కడో రైతులు చనిపోయినారని పంజాబ్కు పోయి చెక్కులు పనిచేసినాడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో ఎంత ఉండే అప్పు? 1,00,000 కోట్లు లోపల ఉన్నది. అది ఎప్పుడైనా అనుకుంటే కానీ ఈజీగా సులభంగా దాన్ని తీర్చేసేయచ్చు. కానీ అలా కాదు. అప్పులు పెంచుకుంటా ప్రతి ఒక్కటి ఒక కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆదాయం ఏంటంటే ఏం చెప్పరు. కానీ అప్పు మాత్రం ఇప్పుడు 1,30,000 కోట్లు. మొత్తం అన్ని అప్పులు, అన్ని ఉచిత పథకాల ద్వారా పోయిన డబ్బులన్నీ పోయాము. ఇప్పుడు అప్పులు రాష్ట్రానికి 8 లక్షల కోట్లు. ఈ రకరకాల కార్పొరేషన్ల నుంచి గ్యారంటీ ఇచ్చినవి, గ్యారంటీ లేని అప్పులు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ ఉచిత పథకాలన్నీ కూడా పెట్టి ఏమైనా బంద్ చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా అంతకన్నా రెట్టింపు ఉచిత పథకాలు అన్నమాట. రకరకాల ఉచిత పథకాలు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు, ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనమాట. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయని ఏమైనా మేధావులు చెప్పారా? ఈ ఉచిత బస్సు కూడా ప్రతి నెల కూడా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ఎవరికి? ఆర్టీసీ కార్పొరేషన్కు. అప్పుడు 50 మంది ప్రయాణించే వాళ్ళు బస్సులో ఇప్పుడు 100 మంది ప్రయాణం చేస్తున్నారు. బస్సులు ఫుల్గా ఉంటున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది అంటారు. ఉచితంగా ఇస్తే ఎందుకు పెరగదు? ఉచితంగా ఎంత చిన్న పిల్లోడైనా, మూర్ఖుడైనా, ఎందుకు పనికిరాని వాడైనా కూడా ఇంట్లో సామాన్లన్నీ ఉచితంగా ఇవ్వచ్చు. కానీ అట్లా కాదు కదా. ఇంటిని సక్రమంగా నిర్వహించాలి. రాబోయే తరానికి నష్టం కలగకుండా ఉండాలి. మనం మేధావులు కానీ మీడియా కానీ ఏమైనా చెప్పారా? వీళ్ళు ఏంటంటే హైలైట్ చేస్తున్నారు. ఉచితంగా గ్యాస్ సిలిండరు, అది ఎవడబ్బా సొమ్మని. ఉచితంగా విద్యుత్తు, ఎవడబ్బా సొమ్ము. ఉచితంగా రుణమాఫీ చేస్తున్నారు, అది ఎవడో కట్టిన పన్ను.
ఇదంతా చెప్పడం లేదన్నమాట. ఈ మీడియా వాళ్ళు ఏంటంటే వేశ్యా మీడియా అయిపోయింది. ఎవరికి తానా తందానా, ఎవరు ప్రభుత్వంలో అంటే వారికి తానా తందానా అనడం, పొగడము, ప్రకటనలు ఇప్పించుకోవడం అన్నమాట. ఇట్లా చేసే రాష్ట్రం ఎట్లయిపోయిందంటే రాబోయే తరానికి చాలా చాలా అన్యాయం అయిపోతుంది. యువతకు ఉద్యోగాలే ఉండవు, ఎక్కడ డబ్బులన్నీ అయిపోతాయి. ఏదైనా ప్రాజెక్టులు కడితే ఎంతోమంది ఇంజనీర్లకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ చాలా వరకు కూడా ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు చీనా బ్రిడ్జి చూడండి, ఎంతో పెద్దగా కట్టారు, ఎంతో మందికి ఆదాయం వచ్చింది. అది చూసినా కూడా వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కదా. కాదు, ఎంతో మంది దాన్ని పొగడడం, ఉచిత పథకాలను పొగిడితే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతారు. కానీ ఏంది, వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో ఎవరికైనా తెలుసా? ఉచిత పథకాల మాటున వాళ్ళు ఎన్నో సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని కొత్తగా పెట్టారు. అంతకుముందు ఏంది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఆదాయం? అది ఎమ్మెల్యేలకు అంతా కూడా ఆదాయం అనమాట. ఒక్కొక్క ఇంటికి వాళ్ళు 3 లక్షలు 5 లక్షలు ఇట్లా వసూలు చేసుకున్నారు. చాలా మంది వసూలు చేశారైనా కొందరికి ఇల్లు కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా అంతేనమాట, రకరకాలుగా కూడా వాళ్ళు లంచాలు వసూలు చేసుకుంటారు, దౌర్జన్యం చేస్తారు. ఎవరైనా డబ్బులు ఇవ్వలేదంటే మాత్రం వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇదే జరిగేది అనమాట. ఉచిత పథకాల వలన నష్టం అంటే చాలా చాలా ఉంటుంది, యువతకు అన్యాయం అయిపోతారు. అది గుర్తుపెట్టుకోకుండా ఏంటి, ఉచిత పథకాలు మంచిగా ప్రజలకు సౌకర్యంగా ఉన్నాయి, 6 అమలు చేస్తున్నారు, 6 గ్యారంటీలు అంటారు. కానీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేక దాని రిటైర్మెంట్ వయసును పెంచారు. అదే అప్పుడన్నా కూడా బుద్ధి వచ్చిందా ఈ మేధావులకు? వాళ్ళకి ఏమన్నా నిజం ఏమైనా చెప్పారా ప్రజలకు? లేదు, చెప్పరు కూడా. మీడియా వాళ్ళు చెప్పరు, మేధావులు చెప్పరు. ఇంకా చూడండి ఎలా ఉంటుందో, ఎంత అన్యాయం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు విపరీతంగా పెంచడం వలన, అంటే ఇక్కడ 2,000 రూపాయలు ఉచిత పెన్షన్ అయితే అక్కడ ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ప్రతి నెల, అట్లా 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అంటే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్లు. అది చాలా పెద్ద బిల్లు 5 సంవత్సరాల్లో. ఇంకోటి ఇక్కడ ఏంది, 3 సార్లు రుణమాఫీ చేశారు. అది 2 లక్షలు, లక్ష అని 3 సార్లు, ఈ 10 సంవత్సరాలు 3 సార్లు రుణమాఫీ చేస్తే అది కూడా చాలా అన్నమాట. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన డబ్బులన్నీ కూడా ఆ రుణమాఫీకే కేటాయించాలి. మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పన్నుల ద్వారానే. అక్కడేమో పెన్షన్లకు విపరీతంగా ఖర్చు పెడితే ఇక్కడేమో రుణమాఫీకి. మీరు ఆలోచన చేయండి, రాబోయే తరానికి ఎంత అన్యాయం చేస్తున్నాము. ఈ డబ్బులన్నీ కూడా ఎన్నో ప్రాజెక్టులకు పనికి వచ్చేటివి, ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో బ్రిడ్జీలు, ఎన్నో కొత్త రోడ్లు ఇట్లా వచ్చేటి కదా. అవన్నీ కూడా అన్యాయం అయిపోయినాయి. కొత్త ప్రాజెక్టులు ఏదైనా కట్టినప్పుడు యువతకు ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. అది కంటిన్యూగా వాళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది, మరమ్మతులకు కానీ దేనికైనా. కానీ ఇట్లా రుణమాఫీ ఒకసారి చేస్తే అవన్నీ కూడా మళ్ళీ మద్యానికే ఖర్చు పెడతారు. ఉచితంగా వచ్చాయి కదా అని సినిమాలకు ఖర్చు పెడతారు. మన యువత ఇట్లా అన్యాయం అయిపోతారు అని మేధావులు కానీ మీడియా కానీ ఎక్కడ చెప్పడం లేదు. రుణమాఫీ వలన లేకపోతే పెన్షన్లు విపరీతంగా పెంచితే వచ్చే నష్టాలు ఎవరు చెప్పడం లేదు. ఉచితంగా పెన్షన్ అన్నమాట, పెన్షన్ల పండుగ, రుణమాఫీ పండుగ, లేకుంటే గ్యాస్ సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ పండుగ ఇవి అంటున్నారు. కానీ యువతకు అన్యాయం చేస్తున్నారు. యువతకు ఏదైనా ఉద్యోగాలకి వాళ్ళకు రిక్రూట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అని చెప్పడం లేదు. మళ్ళీ ఏమంటే ఉద్యోగులు ఆల్రెడీ ఉన్న ఉద్యోగులది పదవి విరమణ వయసు మళ్ళీ పెంచుతామంటారు. మీరు ఏమైనా మాట్లాడితే అంతే అనమాట. అంటే మళ్ళీ అన్యాయం చేస్తారు యువతకు. అప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. మరి ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. మరి సమాజంలో జరిగే ఏదైనా విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో చేసి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.